గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. భారత రాజ్యాంగంలో భాగంగా మనం ఈరోజు ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. ఈ ప్రాథమిక హక్కులు అనేవి ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉన్నటువంటి మన రాజ్యాంగం ప్రాథమిక హక్కులకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందనే మనం చెప్పుకోవచ్చు. ప్రతి వ్యక్తి కూడా సామాజికంగాను, ఆర్థికంగాను, రాజకీయంగాను సమన్యాయాన్ని పొందడం కోసం, అభివృద్ధి చెందడం కోసం, తన యొక్క అవకాశాలను ఉపయోగించుకోవడం కోసం ఈ ప్రాథమిక హక్కులు అనేవి మనకి బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ ప్రాథమిక హక్కుల కల్పనలో రాజ్యాంగ నిర్మాతలు మనకి ప్రాథమిక హక్కుల్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అని చూసుకుంటే అమెరికా రాజ్యాంగం నుంచి మనకి ప్రాథమిక హక్కుల బేస్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. పౌరుల ప్రాథమిక హక్కులను రాజ్యాంగ శాసనంలో రూపొందించడం అనేది నేటి రాజ్యాంగ శాస్త్ర సాంప్రదాయం. ఫ్రెంచ్ విప్లవానికి పూర్వం ఐరోపా ఖండపు దేశాల ప్రభువుల నిరంకుశ అధికారానికి హద్దులు ఉండలేవని తత్వవేత్తలు ఉండాలి అని చెప్పి ప్రతిపాదించారు. అంటే ఏంటి అంటే నిరంకుశ పాలన ఎప్పుడైతే పెరిగిపోతూ ఉందో ప్రాథమిక అంటే పౌరుల యొక్క హక్కులు అనేవి పూర్తిగా హరించుకుపోతాయి. కాబట్టి వాళ్ళ యొక్క అధికారానికి అడ్డుకట్ట వేయాలి అని చెప్పి ఉండాలి అని చెప్పి హక్కులు అనేవి పెట్టడం అనేది జరిగింది. ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు, కొన్ని పనులను మాత్రమే ప్రభుత్వం చేయడం మంచిది అని చెప్పి శాస్త్రవేత్తలు భావించారు. నిరంకుశ అధికారాన్ని రూపుమాపడానికి ప్రజలు లేవదీసిన ఇంగ్లీషు, అమెరికన్, ఫ్రెంచ్ విప్లవాలకు వారి సిద్ధాంతం ప్రాతిపదిక అయింది. అంటే నిరంకుశ అధికారాన్ని తగ్గించడం కోసం, ఆ అధికారాన్ని తొలగించడం కోసం ప్రజలు విప్లవాలు చేశారు. మనకు అమెరికా విప్లవం, అలాగే ఫ్రెంచ్ విప్లవం ఇవన్నీ కూడా ఈ సిద్ధాంతానికి అంటే మన హక్కుల సిద్ధాంతానికి ప్రాతిపదికలు అయ్యాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. తర్వాత 19వ శతాబ్దం 20వ శతాబ్దాల్లో ప్రజాస్వామ్య భావన బాగా వచ్చింది. ఆ సమయంలో ప్రాథమిక హక్కుల గురించి కూడా ఎక్కువ వ్యాప్తి అనేది జరిగిందనమాట. ప్రతి వ్యక్తి కూడా స్వాభావికంగా కొన్ని హక్కులు లభిస్తాయని, అతడు సుఖంగా సంతోషంగా జీవించడానికి, అతని మేధాశక్తి వికసించడానికి, అలాగే తన యొక్క హక్కులకు భంగం కలగరాదని, భంగం కలిగించే పనులు ప్రభుత్వం చేయకూడదు అని చెప్పి భావించడం అనేది జరిగింది. అయితే ఈ ప్రాథమిక హక్కులు ప్రత్యేకంగా రాజ్యాంగంలో పేర్కొనడం పాశ్చాత్య దేశాల్లో ఆచారమైంది. అమెరికా రాజ్యాంగం అమెరికా పౌరులకు ప్రతిపాదించిన ప్రాథమిక హక్కులు భారతీయుల్ని అమితంగా ఆకర్షించాయి. ఇంగ్లీష్ పాలన అధికారం నుంచి విముక్తి పొందిన తర్వాత స్వపరిపాలన ఏర్పరచుకున్న మనం ఈ భారతీయులు అందరూ కూడా ప్రాథమిక హక్కుల ప్రాధాన్యం మీద మన యొక్క మనసులు అనేది లగ్నం అవడం అనేది జరిగింది. సో ఈ విధంగా ప్రాథమిక హక్కుల యొక్క ప్రాధాన్యతను గుర్తించినటువంటి మన రాజ్యాంగ నిర్మాతలు మన నూతన రాజ్యాంగంలో ఈ ప్రాథమిక హక్కులను చేర్చుకోవడం అనేది జరిగింది. మన రాజ్యాంగంలో 3వ భాగం అంటే 3వ అధ్యాయంలో ప్రాథమిక హక్కుల గురించి ఉన్నాయి. ఈ అధ్యాయంలో 12 నుంచి 35 వరకు గల నిబంధనలు, మొత్తం 24 అధికారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తాయి అన్నమాట. సో ఇందులో ఏంటి అంటే 12వ ప్రకరణ ఏంటి అని చూసుకుంటే మరి 12 నుంచి 35 వరకు ఉన్నాయి కాబట్టి అందులో ఒక్కొక్క అంశం ఏంటని చూసుకుంటే కనుక 12వ అంశం ఏంటి అంటే రాజ్యం అంటే ఏంటో వివరించింది. రాజ్యం అంటే కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో కార్యనిర్వహణ అలాగే శాసనశాఖలో ఏదైనా కూడా అది రాజ్యమే అని చెప్పవచ్చు అంటుంది. తర్వాత 12వ అధికారం ఏంటి అంటే రాజ్యాంగం ప్రారంభమయ్యే నాటికి అమల్లో ఉన్నటువంటి చట్టాలు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల అధ్యయనానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే అటువంటి చట్టాలు ఎంతవరకు వ్యతిరేకంగా ఉన్నాయో అంతవరకు వాటిని రద్దు చేసేసింది. అంటే మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కొన్ని చట్టాలు ఉన్నాయి. అంటే మనం దేన్ని బేస్ చేసుకుని పెట్టుకున్నాం? 1935 చట్టాన్ని కొంతవరకు బేస్ చేసుకొని దానిలో చాలా అంశాలు మన రాజ్యాంగంలో ఉన్నాయి. అయితే ఉన్నప్పుడు ఆ చట్టాలు ఏవైనా కూడా ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే విధంగా ఉన్నాయనుకోండి, ఆ చట్టాలన్నీ కూడా అప్పటికప్పుడే రద్దు చేసేసింది అనమాట. తర్వాత ఇలా 12, 13 అధికారాలతో పాటుగా 33, 34, 35 ప్రకరణలు కూడా ప్రాథమిక హక్కులకు సంబంధించి మరికొన్ని అంశాలని తెలియజేస్తున్నాయి. ఏంటి అని చూసుకుంటే 33వ అధికారం ఏంటి అంటే రక్షణ దళాల సభ్యులు తమ విధుల బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి అయ్యేటట్లుగా వారి ప్రాథమిక హక్కులు మార్పు చేయడానికి పార్లమెంటుకి అధికారం ఇస్తుంది. అంటే ప్రాథమిక హక్కుల్ని ఎవరి విషయంలో సవరించడానికి పార్లమెంటుకి అధికారం ఉంది అంటే సైనికంగా రక్షణ దళాల సభ్యులకి వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కుల్లో కొంతవరకు మార్పు చేసే అధికారం పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ ఇస్తుంది. 34వ అధికారం ఏంటంటే సైనిక శాసనం అమలు జరిగే ప్రాంతాల్లో పౌరుల ప్రాథమిక హక్కులను
హద్దులు పెట్టడానికి అవకాశం కల్పిస్తుంది. అంటే మన కంటోన్మెంట్ ఏరియాస్ అంటే సైనికులు వాళ్ళు ప్రత్యేకంగా నివసించే ప్రాంతాలు, అలాంటి ప్రాంతాల్లో ప్రాథమిక హక్కులకి కొంతవరకు నిబంధనలు అనేవి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా ఉన్నప్పుడు ప్రాథమిక హక్కుల వర్గీకరణ ఏంటి అని చూసుకుంటే రాజ్యాంగంలో ఇలా మనకు 3వ భాగంలో ఇలా మనకు ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కులు 7 రకాలుగా ఉన్నాయి. అంటే మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 7 రకాల ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఏంటి అని చూసుకుంటే సమానత్వపు హక్కు, స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, ఆస్తి హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఏంటి ఆ ఆర్టికల్స్ గురించి ఏమేమి చెప్తుంది అనేది చూద్దాం. ముందుగా సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ 14 నుంచి 18 వరకు, అంటే 14 నుంచి 18 వరకు ఆర్టికల్స్ మనకి ఈ రైట్ టు ఈక్వాలిటీ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. అందులో ఒక్కొక్క అంశం ఏంటి అని చూసుకుంటే 14వ అధికరణ శాసన దృష్టిలో శాసనాల మూలంగా వ్యక్తులకు లభించే రక్షణ విషయంలోనూ సమానత్వానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించు. అంటే ఏవైనా ప్రభుత్వం కొన్ని శాసనాలు రూపొందించినప్పుడు వాటిని అమలుపరిచే విషయంలోనూ వాటిని దగ్గర నుంచి రక్షణ ఇచ్చే విషయంలో కూడా పౌరులందరినీ సమానంగా చూడాలి, ఎవరిని కూడా వివక్షంగా సమానత్వానికి విరుద్ధంగా చూడకూడదు అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. అంటే ఏదైనా గవర్నమెంట్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు అందరికీ ఈక్వల్గా ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పి చెప్తుంది. తర్వాత 15వ ఆర్టికల్ ఏంటి అంటే జాతి, మతం, వర్గ, లింగ, జన్మస్థానం మొదలైన ప్రాతిపదికగా పౌరుల మధ్య ప్రభుత్వం విచక్షణ చూపించకూడదు, అంటే అందరినీ కూడా ఈక్వల్గా చూడాలి అని చెప్పి చెప్తుంది. 16th ఆర్టికల్ ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కులం, మతం, జాతి మొదలైన వాటిలో దేనికైనా ప్రాతిపదికగా పౌరుల మధ్య ప్రభుత్వం విచక్షణ చూపించకూడదు. అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఏ రకమైన వివక్ష చూపించకూడదు, వాళ్ళ యొక్క కులమని మతమని చూపించకుండా అందరికీ ఈక్వల్గా ప్రభుత్వ ఉద్యోగాల్లో సమానత్వాన్ని చూపించాలి అని చెప్తుంది. తర్వాత 17వ ఆర్టికల్ ఏంటంటే అస్పృశ్యత ఉండరాదని చెప్పి నిషేధించబడింది, అంటే అన్టచబిలిటీ అనేది నిషేధించబడింది. 18వ అధికరణ ప్రభుత్వం ప్రజలకు బిరుదులు ఇవ్వరాదని, విదేశాల నుంచి వచ్చే ఇటువంటి విడుదలను భారతీయులు అంగీకరించకూడదని చెప్పి పేర్కొంటుంది. ఎక్సెప్ట్ ఏంటి అంటే సైనిక, విద్యా సంబంధమైన ప్రతిభను గుర్తించి ఇచ్చే బిరుదులు మినహాయించి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అంగీకరించుకొని బిరుదులు ఇస్తుంది. వాటిని మినహాయించి ఎవరికి వాళ్ళే బిరుదులు పెట్టుకోవడము, లేదంటే విదేశాల నుంచి ఏమైనా మనకు బిరుదులు ఇస్తే కనుక మనం వాటిని అంగీకరించకూడదు అని చెప్తున్నారు. అంటే బిరుదుల వల్ల ఏంటంటే వ్యక్తుల మధ్య అసమానతలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బిరుదులను యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పి చెప్తుంది. అంటే ఇదివరకు మనకి రాజుల కాలంలో రాజా బహదూరు, రాజా అని చెప్పి బిరుదులు ఉండేవన్నమాట. అవన్నీ కూడా రద్దు చేయడం అనేది జరిగింది. తర్వాత స్వతంత్రపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్, స్వాతంత్రపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్. ఎక్కడి నుంచి అంటే 19 to 22 ఆర్టికల్స్ మనకి రైట్ టు ఫ్రీడమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అందులో ఏంటి అంటే ఈ 19th ఆర్టికల్ ఏదైతే ఉందో అది 7 రకాల ప్రధాన స్వాతంత్రాలు చెప్తుంది, 7 ఫ్రీడమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఏంటి అని చూసుకుంటే వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వాతంత్రం, అంటే రైట్ టు స్పీక్ మన యొక్క వ్యూస్, మన యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్రెస్ చేయడానికి మనకు ఆ ఫ్రీడమ్ అనేది ఉంది. తర్వాత ఆయుధరహిత శాంతియుత సమావేశం, అంటే ఎలాంటి ఆయుధాలు ధరించకుండా మనం ఎక్కడైనా కూడా మీటింగ్స్ అవి ఏర్పాటు చేసుకునే రైట్ అనేది మనకు ఉంది. తర్వాత సంఘాలను ఏర్పాటు చేసుకుని ఏదైనా ఒక ఆర్గనైజేషన్స్ని సంస్థలు ఏదైనా మనం ఫ్రీగా స్థాపించుకోవచ్చు, దానికి ఎలాంటి మనకి అభ్యంతరము కూడా రాజ్యాంగం మనకి అభ్యంతరం అనేది చెప్పదు. తర్వాత భారతదేశంలో ఏ ప్రాంతంలో సరే స్వేచ్ఛగా సంచరించవచ్చు, నివసించవచ్చు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే మనం ఎక్కడైనా కూడా భారతదేశంలో ఎక్కడికైనా కూడా వెళ్ళొచ్చు, మనం అక్కడ స్థిర నివాసాన్ని పర్మనెంట్గా మనం అక్కడ ఉండడానికి కూడా ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఆస్తిని సంపాదించుకోవచ్చు, అనుభవించవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే తన ఇష్టం వచ్చిన వృత్తిలో ప్రవేశించి జీవనోపాధిని మనం ఏమైనా మనకు నచ్చిన జాబ్ని మనం చేసుకోవచ్చు. సో ఈ 7 ఫ్రీడమ్స్ అనేవి మనకు ఉంది. తర్వాత 20th ఆర్టికల్ ఏంటి అంటే ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువసార్లు శిక్ష విధించరాదని, నేరం చేసినప్పుడు అమల్లో ఉండే చట్టాల ప్రకారం శిక్ష విధించాలి, నిర్బంధంగా ఒక వ్యక్తిని తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం ఇవ్వాల్సిందిగా బలవంతం చేయకూడదు. అంటే ఒక వ్యక్తి ఒక నేరం చేస్తే ఒకసారి మాత్రమే శిక్షించాలి, అంతేగాని మళ్ళీ దాన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ ఒకసారి శిక్ష విధించడం అనేది చేయకూడదు. అలాగే నేరం చేసినప్పుడు ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఏ అయితే
న్యాయ సూత్రాలు అమల్లో ఉన్నాయి, వాటి ప్రకారం మాత్రమే శిక్ష విధించాలి. అంతేగాని తర్వాత మన న్యాయ సూత్రాలు మారిపోయాయి దాని ప్రకారం శిక్ష వేస్తానంటే కుదరదు. అలాగే ఒక వ్యక్తిని నిర్బంధించినప్పుడు ఆ వ్యక్తి ఏదైనా నేరం చేశాడో చేయలేదనుకోండి, చేయకపోయినప్పుడు నిర్బంధించే అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో ముందు జాగ్రత్త చర్యగా. అలాంటప్పుడు ఏంటంటే నువ్వే చేసావు అని చెప్పి బలవంతం అనేది చేయకూడదు. అలాగే 21 ఆర్టికల్ ఏంటి అంటే ఒక వ్యక్తిని చట్టం నిర్ణయించిన పద్ధతి ప్రకారం మాత్రమే తప్ప వ్యక్తి జీవితానికి కానీ వ్యక్తిగత స్వేచ్ఛకు కానీ భంగం కలిగించే విధంగా వ్యవహరించకూడదు. అంటే ఒక వ్యక్తిని మనం ఏదన్నా చట్టం నిర్ణయించిన విధంగా మాత్రమే మనం వ్యవహరించాలి తప్ప అంటే చెప్పకుండా అరెస్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఏవైతే చట్ట ప్రకారం నిర్ణయించిన పద్ధతులు ఉన్నాయో వాటి ప్రకారం మాత్రమే అరెస్ట్ చేయాలి తప్ప తన వ్యక్తిగత జీవితానికి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా చేయకూడదు. తర్వాత 22 ఆర్టికల్ ఏంటి అంటే అరెస్ట్ అయిన ప్రతి వ్యక్తికి తన అరెస్టుకు తగిన కారణాలు చెప్పాలి. ఆ బాధ్యత కూడా పోలీసుల వారి మీద ఉంటుంది. అంటే తన అరెస్ట్ మిమ్మల్ని మాకు అరెస్ట్ వారెంట్ వచ్చింది, మీరు ఈ నేరం చేసలేదంటే దీని గురించి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పి ఆ వ్యక్తికి చెప్పాలి. అది ఆ అరెస్ట్ కూడా కరెక్టా కాదా అనే అంశం కూడా మెజిస్ట్రేట్కి నిర్ణయిస్తుంది. అరెస్ట్ అయిన 24 గంటల లోపు పోలీసులు కోర్టు ముందు హాజరుపరచాలి. ఆ హాజరుపరిచి తను అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటో చెప్తే అది కరెక్ట్గా ఉంటే ఓకే కంటిన్యూ చేస్తారు, లేదంటే కనుక అతన్ని విడుదల చేయమని చెప్పి కోర్టు చెబుతుంది. తర్వాత పీడనాన్ని నిరోధించే హక్కు, రైట్ టు అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే పీడనాన్ని నిరోధించే హక్కు ఏంటి అని చూసుకుంటే 23 and 24 ఆర్టికల్స్. 23 ఆర్టికల్స్ వచ్చేసి బలవంతంగా వెడ్డి చాకరీ చేయించుకునే పద్ధతిని, అలాగే పడుపు వృత్తిని మొదలైన అవినీతికర కార్యక్రమాలు నిషేధించడం, మతం పేరిట కొంతమంది స్త్రీలు కామాంధులు దైవదాసీల పేరుతో బానిస బతుకులు బతికేవారు. బానిసత్వాన్ని కూడా రాజ్యాంగకర్తలు నిషేధించి సమతా దృక్పథం పెంపొందించారు. అంటే ఎవరికైనా సరే బలవంతంగా వెడ్డి చాకరీ చేయించుకోవడం, ప్రాసిక్యూషన్ ఇలాంటివి ఏవైతే అవినీతికర కార్యక్రమాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా నిషేధించడం. కొంతమంది మనకి పాతకాలంలో చూసినట్లయితే కొంతమంది స్త్రీలను దేవదాసుల పేరుతో పిలిచేవారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే కొంతమంది లేడీస్ ఉంటారు, లేదంటే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని ఏంటంటే దేవుడికి అంకితం ఇచ్చేసినట్టుగా ఆ అమ్మాయిని అలా చూపించి ఆ అమ్మాయి మీద రకరకాల అత్యాచారాలు ఇవన్నీ కూడా చేయడం అనేది మనం పాతకాలంలో చూడొచ్చు. సో ఇవన్నీ కూడా మన రాజ్యాంగం ఏంటంటే అవన్నీ కూడా నిషేధించింది. అందరినీ కూడా సమానంగా చూడాలి అని చెప్పి ఇలాంటివన్నీ కూడా నిషేధించడం అనేది జరిగింది. తర్వాత 24వ ఆర్టికల్ ఏంటి అంటే 14 సంవత్సరాల్లో పిల్లలు కర్మాగారాల్లో గనుల్లో కష్టతరమైన పనులు చేయడాన్ని నిషేధించింది. 21వ ఏ ప్రకరణ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 22లో చేర్చారు. అంటే 21కి మళ్ళీ ఏ అనే ప్రకరణ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. దీని ప్రకారం ఏంటి అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు మధ్య గల బాలబాలికలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యతగా పెట్టడం అనేది జరిగింది. తర్వాత మత స్వాతంత్రపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మీకు నచ్చిన మతాన్ని మీరు స్వీకరించుకునే హక్కు అనేది రాజ్యాంగం కల్పిస్తుంది. ఏంటి అవని చూసుకుంటే 25 నుంచి 28 వరకు ఆర్టికల్స్. 25 ఏంటి అంటే ఎవరి అంతరాత్మ చెప్పినట్లు వారు నడుచుకోవచ్చు, వారికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అవలంబించి ప్రచారం చేసుకోవచ్చు అని మనం నచ్చిన మతాన్ని మనం స్వీకరించుకోవచ్చు, అలాగే ఆ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. 26వ అధికరణ ఏంటంటే ఏ మతానికి చెందిన వారైనా కూడా వారి మతానికి సంబంధించి దాన ధర్మాలకు సంబంధించిన సంస్థలను స్థాపించుకోవచ్చు, అలాగే దాని పోషణ కోసం ఆస్తిపాస్తులను సంపాదించుకోవచ్చు, కట్టుబెట్టుకోవచ్చు. అంటే మీ మతాన్ని మీరు డెవలప్ చేసుకోవడం కోసం సంస్థలను స్థాపించుకొని రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ దాన ధర్మాలు చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. 27వ ఆర్టికల్ ఏంటంటే ఒక ప్రత్యేక మతాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఆ మతానికి చెందిన వారు దాని మీద ఎటువంటి ప్రభుత్వ పనులు విధించకూడదు. అంటే ఒక మతాన్ని మేము అభివృద్ధి చేస్తాం, మీ మతాన్ని ఫలానా మతాన్ని మేము అభివృద్ధి చేస్తాం, మీరు మాకు ప్రభుత్వానికి పన్ను కట్టండి అని చెప్పి ప్రభుత్వం పన్ను వసూలు చేయడం అనేది తప్పు, కాబట్టి పన్ను వసూలు చేయొద్దు అని చెప్తుంది. తర్వాత 28వ ఆర్టికల్ ఏంటి అంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యాలయాల్లో ఏ మత బోధన చేయకూడదు. అలాగే ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ సహాయం పొందేటువంటి విద్యా సంస్థల్లో విద్యార్థుల ఇష్టానికి వ్యతిరేకంగా
మత బోధన అనేది చేయకూడదు. వాళ్ళ యొక్క ఫ్రీడమ్గా వాళ్ళని అనేది వదిలేయాలి. అంటే ఎలాంటి మత బోధన కూడా విద్యా సంస్థల్లో చేయకూడదు. తర్వాత సాంస్కృతిక విద్యా విషయక హక్కు 29, 30 అంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఏంటి అని చూసుకుంటే 29 ఆర్టికల్ ప్రజలు వారి వారి భాషను, లిపిని, సంస్కృతిని సంరక్షించుకునే హక్కు ప్రతి వర్గానికి ఉంటుంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థల్లో ప్రభుత్వ సహాయాన్ని పొందే ఇతర విద్యా సంస్థల్లో జాతి, మత, కుల, భాష ప్రాతిపదిక మీద విచక్షణ చూపించి అందరికీ కూడా ప్రవేశం అనేది కల్పించాలి. అంటే ఇక్కడ ఏ రకమైనటువంటి విచక్షణ కూడా చూపించకూడదు. ప్రతి వ్యక్తి కూడా వాళ్ళకు ఉన్నటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాషను వాళ్ళు అభివృద్ధి పరుచుకోవచ్చు, లిపిని తయారు చేసుకోవచ్చు, సంస్కృతిని పెంపొందించుకోవచ్చు. కానీ ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రభుత్వ సహాయాన్ని పొందే ఇతర విద్యా సంస్థలలో జాతి, కులము, మతం ఆధారంగా ఎలాంటి విచక్షణ కూడా చూపించకూడదు అని చెప్తుంది. తర్వాత 30వ ఆర్టికల్లో 30వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మతాన్ని బట్టి భాషను బట్టి అల్పసంఖ్యాకులుగా ఉండేవారు వారికి ఇష్టమైన విద్యా సంస్థలను స్థాపించుకునే హక్కు, దాన్ని పోషించుకోవడానికి విద్యా సంస్థలు ప్రభుత్వ సహాయాన్ని పొందే హక్కు. అంటే ఎవరైతే మైనారిటీ వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి విద్యా సంస్థలను స్థాపించుకోవచ్చు. దాని డెవలప్మెంట్ కోసం కావాలి అంటే ప్రభుత్వ సహాయాన్ని కూడా మీరు పొందొచ్చు అని చెప్తుంది. ఏదైతే ఈ హక్కులు ఉన్నాయో ఇవన్నీ కూడా అల్పసంఖ్యాక వర్గాల వారి మీద సాంస్కృతిక విద్యా విషయంలో ప్రభుత్వం తనకు ఇష్టం వచ్చినట్టుగా సాధించడానికి వీల్లేదు. అల్పసంఖ్యాక వర్గాల వారికి రాజ్యాంగం రక్షణ కల్పించింది. ప్రపంచ రాజ్యాంగ చరిత్రలో మరెక్కడా కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మాత్రమే అది పాసిబుల్ అయిందని చెప్తున్నారు. తర్వాత ఆస్తి హక్కు రైట్ టు ప్రాపర్టీ 31 ఆర్టికల్. ఈ రాజ్యాంగంలో మనకి 19F అలాగే 31వ అధికరణలు ఏంటి అంటే పౌరులకు గల ఆస్తి హక్కు గురించి చెప్పడం అనేది జరిగింది. దీనివల్ల పౌరులు ఆస్తి సంపాదించుకోవచ్చు, అలాగే అనుభవించవచ్చు. ఎవరికైనా కావాలి అంటే దాన ధర్మాలు, సంక్రమణ ఎవరికైనా మన తర్వాత వారసత్వంగా కూడా మనం సంక్రమింప చేసుకోవచ్చు. అయితే 31వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే అధికారిక పద్ధతిలో మినహా మరి ఏ ఇతర పద్ధతుల ద్వారా ఆస్తి అనేది సంపాదించకూడదు. ఈ రాజ్యాంగం అంటే మనకి చట్టబద్ధంగా అధికారయుతంగా మనం చక్కగా కరెక్ట్గా మనం సంపాదించుకోవచ్చు ఆస్తి. కానీ ఇది మొదట్లో బాగానే ఉంది, కానీ తర్వాత వచ్చేటప్పటికి ఏంటి అంటే కొంత ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయి. తర్వాత ఏంటంటే 1970 తర్వాత ఈ హక్కుల విషయంలో చాలా మార్పులు అనేవి రావడంతో ఏంటి అంటే 31A, 31B, 31C, 31D అని చెప్పి దాంట్లో చాలా రకాల అడిషనల్స్ అనేవి చేసి ఆ హక్కులో కొన్ని మార్పులు చేశారు. అయినా ఈ మార్పులు ఏవి కూడా అంతగా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఇంకా అనేక రకాల వివాదాస్పదమైనటువంటి కారణాలు ఉండడం వల్ల వాటిని నివారించడం కోసం 1978లో రాజ్యాంగానికి 44వ రాజ్యాంగ సవరణ చేశారు. దీని ప్రకారం ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి ఆస్తి హక్కుని చట్టబద్ధమైన హక్కుగా మార్చాడు. అంటే ప్రాథమిక హక్కుగా ఉన్నప్పుడు ఏంటి, నీ హక్కు నువ్వు ఆస్తి సంపాదించుకోవడం కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు డబ్బులు సంపాదించుకుంటూనే ఉంటావు. దానివల్ల ఏమవుతుందంటే సంపాదించేవాడు సంపాదించినట్టు ఉండిపోతున్నాడు, లేనివాడుగానే ఉండిపోతున్నాడు. కాబట్టి ఆర్థిక అసమానతలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉంటుంది వెంటనే అని చెప్పేసి దాన్ని రకరకాల కారణాల వల్ల తొలగించి చట్టబద్ధమైన హక్కుగా మార్చేశారు. తర్వాత రాజ్యాంగ పరిహారపు హక్కు రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ 32 ఆర్టికల్ అన్నమాట ఇది. సో ఈ 32 ఆర్టికల్ ఏంటి అంటే మనకి ఇంతకుముందు మనం చూసిన ఈ 6 ప్రాథమిక హక్కులు ఆస్తి హక్కు తీసేస్తే మిగతా 5 ప్రాథమిక హక్కులకి కూడా నీకు ఏదైనా కనుక భంగం కలిగినట్లయితే ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు ద్వారా తిరిగి నువ్వు కోర్టుకు వెళ్ళి నీ హక్కును నువ్వు పొందే అవకాశం అనేది ఉంటుంది. రాజ్యాంగం ప్రతిపాదించిన ప్రాథమిక హక్కులను పౌరులు అనుభవించడానికి అవకాశం లేకుండా ప్రాథమిక హక్కులు లభించే ప్రయోజనాలు శూన్యం. అంటే ఈ ప్రాథమిక హక్కులు కనుక మీకు సరిగా లభించకపోతే ఇంక రాజ్యాంగం ఇంక ఏ హక్కులు కల్పించినా కూడా అది ఉపయోగం ఉండదు అంటున్నారు. సో అనుభవ సాధ్యం కాని హక్కుల వల్ల ఎటువంటి ఫలితాలు పొందలేము. ప్రాథమిక హక్కులు అనుభవించడానికి అమలు జరపడానికి ప్రత్యేకంగా ఒక హక్కును కల్పించే 32వ ప్రకరణ రాజ్యాంగ ప్రకటన అన్నిటిలో కూడా చాలా ముఖ్యమైనది. ప్రాథమిక హక్కులకు హాని కలిగినప్పుడు పౌరులు ప్రత్యక్షంగా సుప్రీంకోర్టును రక్షించమని ప్రార్థించగా
ప్రార్థించవచ్చు లేదా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ మన ఎవరికైనా కూడా మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లయితే వెంటనే నువ్వు సుప్రీంకోర్టుకు వెళ్ళి నేను పలానా హక్కును కోల్పోయాను, నా హక్కుకి ఈ రకంగా భంగం కలిగింది, పలానా వ్యక్తే కారణం కావచ్చు, లేదంటే పలానా ప్రభుత్వ శాసనం కారణం కావచ్చు, పలానా సంస్థ కారణం కావచ్చు, లేదా మీ యొక్క కారణాన్ని అక్కడ చెప్పుకుంటే నేను ప్రాథమిక హక్కును కోల్పోయాను, నాకు అందడం లేదని ఎప్పుడైనా చెప్పుకుంటే కనుక సుప్రీంకోర్టు దాన్ని తిరిగి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. లేదంటే మన హైకోర్టు ద్వారా కూడా మనం సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. అంటే ఆ రకంగా మనకి పౌరులకి ఈ రకంగా మనకి ఫెసిలిటీ అనేది కల్పించడం జరిగింది. సో ఈ ప్రాథమిక హక్కుల అమలుకు హైకోర్టులు సుప్రీంకోర్టులు ఏం చేస్తాయి అంటే నువ్వు తిరిగి మళ్ళీ ప్రాథమిక హక్కును పొందడం కోసం హెబియస్ కార్పస్, మాండమస్, సెర్ష్యూరరీ, కోవరెంటో, ఇంజెక్షన్ వంటి రిట్లని మంజూరు చేస్తాయి. ఈ రిట్ల ద్వారా మన యొక్క ప్రాథమిక హక్కులు అనేవి మనం తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగ పరిస్థితుల్లో అంటే అత్యవసర పరిస్థితులు ఎప్పుడైనా వచ్చినప్పుడు అంటే మనకి నేషనల్ ఎమర్జెన్సీ, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎప్పుడైతే అత్యవసర పరిస్థితులు వచ్చాయో ఎమర్జెన్సీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ రాజ్యాంగ పరిహారపు హక్కును కూడా రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఒకవేళ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన ప్రాథమిక హక్కులు అన్నింటికీ కూడా కొంతవరకు పరిమితులు అనేవి ఉంటాయి. ఇప్పుడు దేనికైనా కూడా ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు దానికంటే ఒక లిమిటేషన్స్ ఉంటాయి. అధికారానికి లిమిటేషన్స్ ఉంటాయి, ఏదైనా ఒక పనికి లిమిటేషన్స్ ఉంటాయి, ప్రతిదీ ఒక లిమిట్ ఉంటుంది. సో ఈ ప్రాథమిక హక్కులు కూడా ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా తన యొక్క వ్యక్తిగత అభివృద్ధి కోసం ఈ ప్రాథమిక హక్కులను ఉపయోగించుకొని తను ఇండివిజువల్గా డెవలప్ అవ్వచ్చు. కానీ ఏదైనా కొన్ని ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రాథమిక హక్కుల్లో కొంతవరకు సవరించే అధికారం అంటే కొంతవరకు మినహాయింపులు ఇచ్చే అధికారం అనేది రాష్ట్రపతికి ఉంటుంది. సో ఈ రకంగా మనకి ప్రాధాన్యత ఏంటి అంటే పౌరుల ప్రాథమిక హక్కులు సర్వతోముఖ అభివృద్ధికి, వ్యక్తిగత వికాసానికి దోహదం చేస్తాయి, ప్రజాస్వామ్యాన్ని అర్థవంతం మరియు ఫలప్రదం చేస్తాయి. అంటే ప్రజాస్వామ్యం విజయవంతం అవ్వాలి అంటే ఖచ్చితంగా పౌరులకి ఈ ప్రాథమిక హక్కులు అనేవి చాలా అవసరం. సమాజంలో నివసించే అన్ని వర్గాల వాళ్ళకి తగిన విధంగా రక్షణ కల్పిస్తాయి. అలాగే ప్రజల యొక్క ధన, మాన, ప్రాణాలను కాపాడుతాయి, అసమానత్వాన్ని తొలగిస్తాయి, మెజారిటీ నియంతృత్వం శాసనసభల చేత విచిత్రం నుంచి తొలగించబడతాయి. అంటే శాసనసభల యొక్క నియంతృత్వం అనేది తగ్గుతుంది అని చెప్తుంది. తర్వాత అది మానవ జీవితానికి పరిపూర్ణతను సమకూరుస్తాయి. ఈ హక్కులు మన రాజ్యాంగానికి హృదయం వంటిది అని చెప్పి అంబేద్కర్ గారు కొనియాడడం అనేది జరిగింది. సో ఇది మనకి ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశం. రాజ్యాంగం ప్రకారం మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 7 రకాల ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అయితే తర్వాత మనకి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా మార్చడం అనేది జరిగింది. సో ఇది మనకి ప్రతి పౌరుడికి కూడా వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి ప్రాథమిక హక్కులు అనేవి చాలా అవసరం. సో ఇది మనకి ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి అంశం. థ్యాంక్ యూ.